వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకొని ప్రజలిచ్చిన అధికారాన్ని, ప్రజా మ్యాండేట్ ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం కాకుండా, కేవలం అధికారం ఉంది కదా అని అహంకారంతో రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ప్రజలకు అందుబాటులో లేకుండా చేయటం ఉండటం కోసం ఈ కూటమి ప్రభుత్వం గత 17 నెలలుగా తీసుకున్న నిర్ణయాలు తెలుసు. అందులో ముఖ్యంగా ప్రధానమైంది ఎన్నికలకు ముందు వాలంటరీ వ్యవస్థ గురించి కొనసాగిస్తామని, వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పిన తర్వాత వాళ్ళని తొలగించడం, పేద మహిళల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ని పూర్తిగా రద్దు చేయటం, అన్నిటికంటే కూడా ముఖ్యంగా విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో మార్పు సాధ్యం. విద్యని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. విద్య, వైద్యాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి. ప్రభుత్వం ప్రతి పేదవాడికి కూడా అన్ని రుగ్మతలకు సంబంధించి ఉచిత వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకంలో 25 లక్షల వరకు లిమిట్ కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య రియంబర్స్మెంట్ కావచ్చు, మెడికల్ రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నిర్మాణం కావచ్చు, ఫ్యామిలీ డాక్టర్ కావచ్చు, ఈ విధంగా పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలోని కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి. సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 2,500 నుంచి 3,000 మంది కొత్త డాక్టర్స్ ని తయారు చేయాలి. తద్వారా ఈ సమాజానికి మెరుగైన వైద్యాన్ని అందించాలి, ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకొని ఆ మెడికల్ కాలేజీలు కానీ, ఆ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్మించే 500 బెడ్ అబౌవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఇది ఒక ఆధునిక వైద్య దేవాలయాల్లో నిర్మిస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిజ్ఞని ఈ హాస్పిటల్స్ నిర్మాణం చేసి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.